టాలీవుడ్లో చాలా రోజుల నుంచి వార్తల్లో ఉన్న ప్రాజెక్ట్ ఎల్లమ్మ. బలగం వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత డైరెక్టర్ కమ్ యాక్టర్ వేణు తలపెట్టిన సినిమా ఇది. ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉంది, కానీ వివిధ కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. ఈ గ్యాప్లో ఈ కథ చాలా మంది హీరో హీరోయిన్ల దగ్గర తిరుగుతూ వచ్చింది. చివరకు ఇందులో ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు లేటెస్ట్గా కీర్తి సురేష్ ప్రకటనతో ఎల్లమ్మ పంచాయతీ మళ్ళీ మొదటికొచ్చింది. బలగం హిట్ అయిన వెంటనే దిల్ రాజు బ్యానర్లో ఎల్లమ్మ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు వేణు. పలువురు స్టార్ హీరోలు హీరోయిన్లకు కథ వినిపించాడు. ముందుగా నానితో వేట మొదలైంది. నితిన్, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా సాగుతూ వచ్చింది. ఫైనల్గా దేవిశ్రీ ప్రసాద్ వరకు వచ్చి ఆగింది. ఇక మరోవైపు సాయి పల్లవితో మొదలైన హీరోయిన్స్ వేట చివరకు కీర్తి సురేష్ దగ్గరకు వచ్చి ఆగింది. డిఎస్పీ కీర్తి కాంబోలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎల్లమ్మ సినిమాకి సంబంధించిన ప్రకటన రాబోతుందని, త్వరలోనే అనౌన్స్మెంట్ వీడియో వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రేపో మాపో అప్డేట్ వస్తుందని అనుకుంటున్న టైంలో ఈ సినిమాలో తను నటించడం లేదని కీర్తి సురేష్ అధికారికంగా ధృవీకరించింది. హైదరాబాద్లో నిర్వహించిన ఓ ప్రెస్ మీట్లో ఎల్లమ్మలో నటిస్తున్నారా అని అడిగితే నటించడం లేదని కుండబద్దలు కొట్టేసింది. దీంతో ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని స్పష్టమైంది. కీర్తి సురేష్ నటించడం లేదంటే ఎల్లమ్మలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారు అనే చర్చ మళ్ళీ ప్రారంభమైంది. ఇక టాలీవుడ్లో అగ్ర నటీమణులు అందరూ బిజీగా ఉండడంతో ఈ సినిమాని ఎవరితో చేస్తారు అనే ప్రశ్న మొదలైంది. అసలు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారనే వార్తల్లో నిజం ఉందా లేదా అనే టాక్ కూడా స్టార్ట్ అయిపోయింది. నిజానికి నాని సున్నితంగా తిరస్కరించిన తర్వాత హీరో నితిన్ ఈ సినిమాకి ఓకే చేశాడు. తమ్ముడు రిలీజ్ అయిన వెంటనే సెట్స్ మీదకి వెళ్తుందని దిల్ రాజు, నితిన్ ఇద్దరూ ప్రకటించారు. కానీ తమ్ముడు ఫ్లాప్ అవ్వడంతో అన్నీ తలకిందులైపోయాయి. నితిన్ తప్పుకోవడంతో ఈ కథ దేవిశ్రీ ప్రసాద్ వద్దకు చేరినట్లు వార్తలు వచ్చాయి. దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమాతోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా లాంచ్ అవుతున్నాడని అంటున్నారు. మరి మేకర్స్ త్వరలోనే వీటన్నిటిపై క్లారిటీ ఇస్తారేమో చూడాల్సిందే మరి.